హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, అమెరికాలో ఒక తెలంగాణకు చెందిన ఒక విద్యార్థిని అతి ఘోరంగా పోలీసులు అక్కడ కాల్చి చంపేశారు సార్. ఇది ఇప్పుడు ఒక వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఈ విధంగా చేశారు? పోలీసులే చంపడం ఏంటి? మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కి దాదాపు 2 వారాల తర్వాత ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తుంది సార్? ఇదొక దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. మనం అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో శాంటా క్లారా అనే ప్రాంతం, అక్కడ ఐసన్ హోవర్ డ్రైవ్ అంటారు, 1800 ఐసన్ హోవర్ డ్రైవ్ అనే ప్రాంతంలో ఒక తెలంగాణ మహబూబ్ నగర్కి సంబంధించిన మొహమ్మద్ నిజాముద్దీన్ అనే అతను స్టూడెంట్గా మొన్నటి వరకు ఈ మధ్యనే జాబ్లో చేరాడు. సో అతన్ని అతి దారుణంగా పోలీసులు కాల్చి చంపేశారు. ఇది 2 వారాల తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది. వాళ్ళ నాన్న మహమ్మద్ హస్నుద్దీన్, ఆయన రిటైర్డ్ టీచరు, ఆయన మీడియాతో నిన్న వాపోతున్నాడు. చంపింది ఎప్పుడంటే సెప్టెంబర్ 3. వాళ్ళకి తెలిసింది 2 వారాల తర్వాత. రాయచూర్ నుంచి అమెరికాలో ఉండే ఒక స్టూడెంట్, వీళ్ళ అబ్బాయి ఫ్రెండు, అతను ఫోన్ చేసి వీళ్ళకి చెప్పే వరకు వీళ్ళకి తెలియదు. మామూలుగా ఏమంటే ఫోను పని చేయట్లేదేమో అది ఇదని వీళ్ళు కంగారు పడుతున్నారు. అక్కడ వాళ్ళు ఎవరోని కాంటాక్ట్ చేస్తున్నాడు. ఈ లోపల రాయచూరు వాళ్ళు ఇట్లా 3వ తేదీ మీ వాడిని కాల్చి చంపేశారనేది పోలీసులు చంపేశారని చెప్పాడు. సో ఇక్కడ 2 వెర్షన్లు బేసిక్గా ఉన్నాయి. పోలీస్ వెర్షను, వీళ్ళ నాన్న వెర్షను. 3వ వెర్షన్ మనకు తెలియదు. సో ఈ 2 వెర్షన్లు మనం డిస్కస్ చేద్దాం. అసలు దీంట్లో పోలీస్ వెర్షన్ ఏంటంటే, ఈ అబ్బాయి ఈ ఐసన్ హోవర్ డ్రైవ్లో ఇంకొక ముగ్గురితో కలిసి ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు. మామూలుగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ ఇలా షేరింగ్ ఇల్లు తీసుకొని షేర్ చేసుకుంటారు. ఎందుకంటే రెంట్లు ఎక్కువ, అక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగా ఈ అబ్బాయి కూడా షేర్ చేసుకున్నాడు. మొన్న అర్లీ మార్నింగ్ వీళ్ళకి 911 కాల్ వచ్చింది. అక్కడ ఎమర్జెన్సీ అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 911 ఉంటుంది. వీళ్ళు ఏది కావాలన్నప్పుడు దానికి ఇస్తారనమాట. ఫైరా, పోలీసా, అలాగా ఎమర్జెన్సీ సర్వీస్ అన్నిటికీ 911 అనేది బ్లాంకెట్ నెంబర్. అలాగా అది ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఈ శాంతా క్లారా పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్సీపీడీ అంటారు, ఎస్సీపీడీకి కాల్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక సీనియర్ ఆఫీసర్ రాబర్ట్ అల్సప్ అని ఒక 12 year ఎక్స్పీరియన్స్ ఉండే సీనియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళారు. మేము ఇప్పుడు లోపలికి వస్తున్నాం, లోపల నుంచి కేకలు అనిపిస్తున్నాయి వీళ్ళు వెళ్ళినప్పటికీ. దాంతో వీళ్ళు తలుపు దగ్గర నుంచి మేము ఇప్పుడు లోపలికి వస్తున్నాము అని అనౌన్స్ చేసి, సడన్గా మన సినిమాల్లో చూస్తుంటాం కదా, అటు ఒకటి ఒకరు నిలబడుతారు, ఒక్కడేమో సడన్గా తలుపుని తన్నుతాడు. అలాగే తన్ని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక అబ్బాయి మీద నిజాముద్దీన్ కూర్చొని కత్తితో ఆల్రెడీ పొడుస్తున్నాడు. ఇమీడియట్గా ఇతను స్టాప్, కత్తిపడేసి పైకి లేయి, కత్తిపడేయి అని అరిసారు వీళ్ళు. కానీ అతను వినకుండా మళ్ళీ కత్తి తీసి ఇట్లా దారుణం పొడవబోతున్నప్పుడు, ఇంకా ప్రాణాలని కాపాడాలి కాబట్టి ఆల్రెడీ ఆ అబ్బాయి రక్తపు మడుగులో ఉన్నాడు, ఇంకా కత్తితో పొడిస్తే చనిపోతాడని చెప్పి మేము ఫైర్ చేసాము. 4 రౌండ్లు మొత్తం ఫైర్ చేసాము. అబ్బాయి కింద పడిపోయాడు. దాంతో ఇద్దరిని మేము ఇమీడియట్గా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. కత్తితో పొడవబడిన వాడైతే ఉన్నాడు విక్టిమ్, ఆ విక్టిమ్ పేరు చెప్పట్లే వీళ్ళు. ఆ విక్టిమ్ అయితే సర్వైవ్ అయ్యాడు. అతనికి చెస్ట్లో, కడుపు మీద, చేతుల మీద అంతా గాయాలు ఉన్నాయి. కానీ ఈ అబ్బాయి మాత్రం అక్కడ చనిపోయాడు. నిజాముద్దీన్ హాస్పిటల్లో చనిపోయాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీస్ చీఫ్ అంటారు కదా, పోలీస్ చీఫ్ కోరా మ్యాన్ అని ఆయన ప్రెస్ మీట్ సెప్టెంబర్ 5th ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో ఒక ఫోటో కూడా రిలీజ్ చేశాడు. అదేంటంటే వీళ్ళకి బాడీ క్యామ్స్ ఉంటాయి పోలీసులకి. అక్కడ బాడీ క్యామ్లో వీళ్ళు చేసేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది, మాట్లాడుకునేది కూడా రికార్డ్ అవుతుంది. అట్లా బాడీ క్యామ్లో వీడియో రికార్డ్ అయిందని చెప్పి ఆ వీడియో బయట పెట్టకుండా ఓన్లీ దాంట్లో నుంచి ఒక స్క్రీన్ షాట్ మాత్రం బయట పెట్టారు. అందులో ఆ అబ్బాయి మీద ఇతను కూర్చున్నట్టు స్క్రీన్ షాట్ ఉంది. అది మాత్రమే మీడియాకి రిలీజ్ చేశారు. సో వాళ్ళు చెప్పిన వెర్షన్ ఇది. అంటే మేము ఒక ప్రాణాన్ని కాపాడడం కోసము ఇతన్ని చంపాల్సి వచ్చింది. మాకు అర్లీ మార్నింగే కాల్స్ వచ్చాయి. ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఈ ఇంట్లో గొడవలు అవుతున్నాయనేది కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా మేము పోయి ఇంటర్వ్యూని అయినాము. బట్ ఇప్పుడు ఇట్లా చంపేస్తున్నాడు అని మాకు కాల్ వచ్చినప్పుడు మేము ఇమ్మీడియట్గా వెళ్ళాము
అంటే వేరే స్టూడెంట్ల రూమ్మేట్స్ కాల్ చేశారనమాట 911కి. వాళ్ళు వచ్చారు. సో ఒక ప్రాణాన్ని మేము కాపాడాము, మా పోలీస్ ఆఫీసర్ ఒక ప్రాణాన్ని కాపాడాడు అనేది వీళ్ళ ఈ ఎస్పీ అక్కడ చెప్పాడు అనమాట, పోలీస్ చీఫ్ చెప్పాడు. వీళ్ళ నాన్న అస్ముద్దీన్ చెప్తున్నది ఏంటంటే, అసలు మావాడే విక్టిము, మావాడే అనేక సార్లు మాకు చెప్పాడు, ఆ రూమ్లో డామినేషన్ వేరే జాబ్ చేసేవాళ్ళు డామినేషన్ ఉంది అని చెప్పాడు. వాళ్ళే ఇతన్ని ఇబ్బంది పెడుతుంటే అసలు ఇతనే కాల్ చేశాడు పోలీసులకి. వాళ్ళు వచ్చి ఇతన్ని, అంటే ఆ గలాట్లో ఇతను పోయినప్పుడు అతను పైన ఉండొచ్చు, అతను ఇంతకుముందు ఇతని పైన ఉన్నాడు, ఇతన్ని కూడా పొడిచాడు. వీళ్ళిద్దరు పొడుచుకున్నప్పుడు పోయినప్పుడు ఆ దీంట్లో ఉన్నాడు. వీళ్ళు ఏమి హెచ్చరికలు ఏమీ లేకుండా కాల్ చేశారు అనేది ఆయన చెప్తున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, వీళ్ళ అబ్బాయి 2016లో ఫ్లోరిడాకి వెళ్ళి ఫ్లోరిడాలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసి మళ్ళీ శాంటా క్లారాలో జాబ్ వస్తే జాబ్లో చేరాడు. జాబ్లో చేరినప్పటి నుంచి, అంతకుముందు చదివేటప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి అనేక రకాల రేసియల్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నాడు. ఆ మధ్య లింక్డ్ ఎల్ఎన్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. అందులో ఏంటంటే, రేసియల్ హేట్రెడ్ ఉంది, ఇక్కడ రేసియల్ డిస్క్రిమినేషన్ ఉంది, రేసియల్ హరాస్మెంట్ ఉంది, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ఉంది అని పెట్టాడు. అట్లాగే నా మీద ఫుడ్ పాయిజన్ జరిగింది, నన్ను చంపేయాలని ఫుడ్ పాయిజనింగ్ జరిగింది, అట్లాగే నన్ను ఒక ఇంట్లో నుంచి ఖాళీ చేసేశారు, తర్వాత నా మీద నిఘా పెట్టారు, ఒక డిటెక్టివ్ కూడా నాకు గొడవ అయింది, అతను కూడా నన్ను అబ్యూజింగ్గా మాట్లాడాడు, ఇవన్నీ పెట్టాడు. అంటే వీళ్ళ నాన్న చెప్తున్నది ఏమంటే, ఆల్రెడీ ఈ అబ్బాయికి అక్కడ రేసియల్ డిస్క్రిమినేషన్ అవమానాలు అంతా జరుగుతున్నాయి, అతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సో ఇక్కడ కూడా ఒక ఎయిర్ కండిషన్ తగ్గించమని ఇతను అడిగితే, అతను నాకు కావాలి, నాకు ఎయిర్ కండిషన్ సరిపోదని అతను అంటే, వీళ్ళిద్దరి మధ్య అలాగ మార్నింగ్ ఒక చిన్న విషయానికి గొడవ వచ్చింది. రూమ్మేట్స్ ఒక నలుగురు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏదో ఒక విషయానికి గొడవలు అనేవి వస్తుంటాయి, దానికే వీళ్ళు కాల్ చేశారనేది వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇదేంటంటే, సౌత్ ఈస్ట్ ఏషియన్ వాళ్ళ మీద అమెరికాలో ఒక హేట్రెడ్ పెరగడం, ఇమ్మిగ్రెంట్స్ మీద వ్యతిరేకత పెరగడం అనేది ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం. ఎప్పటి నుంచి ఉంది కానీ మనకి మీడియా అటెన్షన్ ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత పెరిగింది. హేట్రెడ్ కూడా ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని సిస్టమేటిక్గా పెంచాడు. దానివల్ల అనేక వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ ఇయర్లో కూడా ఇటు ఓహియోలో, జార్జియాలో కూడా ఇద్దరిని మా పోలీసులు కాల్ చంపేశారు. ఆ మధ్య ఒక సిక్కు ఆయన ఏదో ఒక ప్లేస్లో కత్తి తిప్పుతుంటే అతన్ని కాల్చేశారు. సో అంటే మనం మామూలుగా సినిమాల్లో కూడా ఎక్కువ సినిమాల్లో చూస్తుంటాం, పోలీసులు ఏంటంటే అక్కడ ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. వీళ్ళు ఏదైనా పరిస్థితి ఐడి చూపించడానికి లోపల చేయలో పెట్టి కాల్ చేసిన సందర్భాలు చాలా సినిమాల్లో చూపిస్తుంటాం మనం. అతను డాష్ బోర్డ్లో ఐడి తీద్దాం అనుకుంటే కూడా వీళ్ళు కాల్ చేస్తారు. అంటే ఒక ప్యానిక్, భయాందోళనలు ఉంటాయి అక్కడ. వాళ్ళ భయానికి కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళకి ఒకరికి 1.25 గన్స్ ఉన్నాయి, 100 మందికి 125 గన్స్ ఉన్నాయి అక్కడ. సో అందువల్ల ఎవడు గన్తో కాల్ చేస్తాడు అనే భయం పోలీసులకు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఆ యాంగిల్లో కూడా వాళ్ళు త్వరగా పడి కాల్ చేస్తారు. అంటే మిగతా మనలాగా హెచ్చరికలు అవేమి ఉండవు, పట్టుకోవడం కొట్టడం అవేమి. ముందు వీళ్ళు కూడా ఫైరింగ్ ఓపెన్ చేస్తారు. నిజానికి వీళ్ళు పోలీసులు ఉన్నారు, అతను పోయి పట్టుకోవచ్చు, ఆపచ్చు, కానీ వీళ్ళు కాల్ చేశారు అతను. అంటే కాల్చడం ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకి, ఎందుకన్నా మంచిది, వాడి దగ్గర పోయి ఎందుకు దెబ్బలు తినాలి, లేదా కత్తితో పొడుస్తాడేమో, గన్ ఉందేమో, ఈ భయాలు వీళ్ళకి కూడా ఉంటాయి. ఎందుకంటే అటువంటి ఆబ్జెక్టివ్ కండిషన్ అక్కడ ఉంటుంది కాబట్టి. రెండోది, ఈ అబ్బాయికి ఒక డిటెక్టివ్తో ఆల్రెడీ గొడవ ఉంది కాబట్టి పోలీసులు ఇతని మీద కక్ష పెట్టుకున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే పోలీసులు కొంతమంది మీద కక్ష పెట్టుకొని సమయ సందర్భాల కోసం వెయిట్ చేస్తూ సమయం వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే కాల్ చేయడం, ముఖ్యంగా బ్లాక్స్ మీద, అమెరికాలో ఉండే బ్లాక్స్ మీద అనేక సార్లు ఇలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇండియన్స్ మీద కూడా అక్కడ రకరకాల హరాస్మెంట్లు అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది కూడా అట్లాంటి హరాస్మెంటే అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు జయశంకర్కి కూడా వీళ్ళ నాన్న లెటర్ రాశాడు. అట్లాగే ఎంబీటీ మజ్లిస్ బచావో తహ్రీక్ నాయకుడు అహ్మద్ ఉల్లా ఖాన్ కూడా దీని తరపున గవర్నమెంట్తో మాట్లాడుతున్నాడు. అట్లాగే మన శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడున్న కాన్సులేట్ జనరల్కి కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే అతన్ని బాడీ ఆల్రెడీ తగలబెట్టేశారా, ఏం చేశారు, కనీసం రిమైన్స్ అన్న పంపించమని వీళ్ళు అడుగుతున్నారు. సెప్టెంబర్ 3న అర్లీ మార్నింగ్ చంపేస్తే ఇప్పటి వరకు ఎందుకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు? 2 రోజుల ముందు మాత్రమే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని, అది కూడా వేరే ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ చెప్తే తెలిసింది తప్ప అఫీషియల్గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. దీని మీద అక్కడ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ మాత్రం స్టార్ట్ చేశారు.
ఎందుకంటే ఇప్పుడు డౌట్ ఎందుకంటే బాడీ క్యామ్లో ఉండే మొత్తం ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు, వీడియో ఓన్లీ ఫోటో కానీ వీడియోను కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇవాళ ఈ పోలీసులు చెప్పేది కూడా కోర్టులో కూడా నిలబడ్డం అంటే కష్టమే. కానీ అతన్ని అయితే ఇప్పుడు ఏమీ సస్పెండ్ చేయలేదు ఆఫీసర్ని, జస్ట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ లీవ్, పెయిడ్ లీవ్ ఇచ్చి పెట్టారు అట్లా. సో చిన్న ఎంక్వైరీ మాత్రమే జరుగుతుంది తప్ప అతని మీద ఏ రకమైన చర్య లేదు. అందుకనే పోలీసులకు కూడా ధైర్యం ఏమంటే కాల్చి చంపేసిన మనం ప్రాణం కాపాడడం కోసం కాల్చామని చెప్తాము, ఈ విజువల్ చూపిస్తారు, సరిపోతుంది అన్న ధోరణితో ఉన్నారనమాట. ఏదేమైనా అమెరికాలో ఉండే మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ అబ్బాయి కూడా మెంటల్గా డిస్టర్బ్డ్ అనేది కూడా అర్థమవుతుంది. మన గతంలో కూడా డిస్టర్బ్ అయ్యాడు అనేక విషయాల మీద.